హల్లెలూయా ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికి వందనాలు. చూడండి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏం అర్థం కావట్లేదా? ఏంటి, కుటుంబం నడవట్లేదు, అన్నీ ఆగిపోయినాయి, నాకు సహాయమే దొరకట్లేదు, అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయాను, మధ్యలో ఆగిపోయాను. ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నా, నమ్మకంగా ఉన్నా, దేవుణ్ణి నమ్ముకున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాక్యం చదువుతున్నా, దేవునిలో గడుపుతున్నా, పరిస్థితులు ఏవి ముందుకెళ్ళట్లేదా? అయితే దేవుడు ఈరోజు నీకు ఒక మంచి విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఏంటిదో తెలుసా? ఒకసారి మనము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం, సామ్స్ చాప్టర్ 34 verse 10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్ట్రాంగ్ యంగ్ లయన్స్ సమ్టైమ్స్ గో హంగ్రీ, బట్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ ల్యాక్ నో గుడ్ థింగ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా చెప్తున్నాడంట. ఏంటిదనంటే, సింహపు పిల్లలు కొన్నిసార్లలో ఆకలిగా ఉంటాయంట, కానీ ఎవరైతే యెహోవాను నమ్ముకుని ఉంటారో వారు ఎప్పటికీ, అవునా, ఏ కొదువ వరకు ఉన్నదంట. అంటే దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో తెలుసా? ఆయన స్పష్టముగా, నువ్వు ఏదైతే సమస్యల్లో, ఏదైతే బాధల్లో, ఏదైతే ఇబ్బందుల్లో ఇప్పుడు ఆగిపోయింది నా జీవితం, ఇంకా ముందుకెళ్ళట్లేదు, ఈ ఒంటరితనంలో ఇలా ఇరుక్కుపోయాను, నన్ను అందరూ దూరం పెట్టేశారు, నన్ను అందరూ పక్కన పెట్టేశారు, నాకెవరు సపోర్ట్ లేరు అని అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయన యందు నమ్మకంగా ఉంచావు కాబట్టి ఆయన నీకు ఏ కొదువు లేకుండా, ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేసి, గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించి, నువ్వున్న పరిస్థితుల్లో నుంచి అనేక మేలులతో, దీవెనలతో నింపివేయబోతున్నాడంట. అందుకే ఆయన యందు నమ్మకంగా ఉండు, విశ్వాసముగా ఉండు. అవునా, ఆయన నీ పట్ల గొప్ప ఆశీర్వాదాలను కుమ్మరించి, అనేక మేలులను కుమ్మరించబోతున్నాడంట. విశ్వాసంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఏ కొదువ నీకు ఉండబోదు. అవునా, ఇక నుంచి ఏదైతే దిగులు ఉందో, ఏదైతే భారం ఉందో, ఏదైతే సమస్యల్లో ఉన్నావో, వేటి గురించి అయితే చింతిస్తున్నావో, వేటి గురించి అయితే దిగులు పడుతున్నావో, అవునా, వాటన్నిటిని ఆయన పైనవి. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేసి నీకు అనేక మేలులతో నింపివేయబోతున్నాడంట. అందుకే విశ్వాసంగా ఉండు, నమ్మకంగా ఉండు, ఆయనపైన ఆధారపడు. అవునా, దేవుని యందు నమ్మకంగా, విశ్వాసంతో ముందుకు నడువు. ఆమేన్.